नारायणी नमस्तुते वेदामय इंद्रो ददातुं वेदं देवीं सरस्वती वेदामय अश्वना उपावा दत्तं पुष्करस्राज्यं शरणागत दीना पारायणि सर्वस्वार्थिहारे देवी नारायणी नमस्तुते शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपस्महे। ओम नमः शिवाय नमः रुद्राय नमः ईशाय नमः सर्वेश्वराय परमेश्वराय जगदीश्वराय नंदिवाहनाय भवानी समेताय नमः भवलिंगाय नमः शिवलिंगाय नमः सुवर्णलिंगाय नमः दिव्याय नमः दिव्यलिंगाय नमः ओम नमः शिवाय नमः नमः। ఇదండి ఇది వినాయకుడి గణపతి ఆకు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే అన్ని చాలా చేశాను. ఓం వక్రతుండ మహాకాయ గౌరీ పుత్రాయ ధీమహి తన్మో రుద్రాయ ప్రచోదయాత్. ఇది శ్రీకృష్ణుడికి అండి. ఇది ఇక్కడ శ్రీకృష్ణయ్య. ఈ శ్రీకృష్ణుడి విగ్రహానికి నేను రోజు పూజ చేసుకోవడం, నా చక్కగా నేను హ్యాపీగా ఫీల్ అవ్వడం కృష్ణుని పూజకు ఇది. ఓం కృష్ణాయ నమః వాసుదేవాయ నమః విష్ణువే నమః జిష్ణువే నమః మాధవాయ నమః కేశవాయ నమః మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ శమంతకమరి చోరాయ నమః. ఓం పారిజాత పుష్పాయ నమో నమః. అదండి ఇక్కడ సరస్వతి మాత. ఈ సరస్వతి మాతకు నేను పారిజాత పుష్పాలతో పూజ చేస్తున్నానండి. చాలా ఆనందంగా ఉంది. ఈ అమ్మ నాకు వరం ఇచ్చిందండి, చాలా వరం ఇచ్చారు ఈ మాత. వీళ్ళందరికీ నేను పూజ చేసుకున్న రుణం తెచ్చుకోవాలి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా. ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఓం మహాదేవి అన్నపూర్ణమాత. ఈ అమ్మ ఇక్కడ అన్నపూర్ణమాతకు ప్రతిరోజు పూజ చేసుకుంటాను. వెండి లక్ష్మీదేవి ఉండాలి అని అంటే నేను వెండి లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టుకున్నానండి. ఎవ్రీడే పూజ చేసుకుంటాను. వెండి శివలింగం ఉండాలి. వెండి శివలింగానికి పూజ చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మనకు మంచి జరుగుతుందని మా వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను పూజ ఇక్కడ ఇప్పుడు శ్రీ మంగళ గౌరిని చేసుకున్నానండి పసుపుతో చిన్నగా. ఇప్పుడు వీటితో పూజ చేస్తున్నాను గుమ్మడి పూలతోని. ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధ కుంకుమార్చన చేయాలి. శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామ్య ఇంద్రో దదాతం వేదం దేవిని సరస్వతి వేదామ్య అశ్వనా ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనర్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థిహారే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ శ్రీ మంగళ గౌరియే నమః. అమ్మ శ్రీ మంగళ గౌరి ఈరోజు నన్ను కరుణించి కాపాడు. ఈ పుష్పాలను స్వీకరించి తల్లి. ఓం నమ శివాయ నమః. శ్రీ మంగళ గౌరిని స్వామి కాళికాదేవి అవతారం ఎత్తిన తర్వాత నువ్వు నల్లగా ఉన్నావని చెప్పేశాడు. క్షణాల్లో అమ్మ గౌరవర్ణం అయిపోయిందండి. అమ్మకు నచ్చలే. ఆ స్వామి జత కావాలి కదా, ఆ స్వామితో నేను ఉండాలనేసి నేను ప్రతి ఇయర్లీ ఈ పూలతో చేసుకుంటానండి. నాకు దొరికితే 108 పూలతోనైనా పూజ చేసుకుంటాను. హాయ్. ఓం సర్వమంగళ మాంగళ్యే. ఇది చాలా పెద్ద శ్లోకం అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వదసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదామ్మే ఇంద్రో దదాతు వేదం దేవిన్ సరస్వతి వేదామ్మే అశ్వనా ఉభావా దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఇది మామూలు శ్లోకం కాదండి, చాలా. ఇవి అమ్మవారికి చక్కటి ఎర్రటి పూలు, గౌరీదేవికి గరిక, ఇది పారిజాతం పూలు. ఓం మాతరో లోక మాతరో వందనం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే త్రిభువన పోషణి కల్మక దోషని శంకర దోషని ఘోరరతే మధువధురే మధు కైతవ బంజరి కైతవ బంజరి వాస విలాస వివాసరదే శిఖర శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిరాచయ మధ్యగతే మధు మధురే మధు కైతవ వంజరి కైతవ భంజని వాస విలాస వివాసరదే. ఇదండి. ఓం శ్రీరామ లేరావో రామ శ్రీరామ రామ శ్రీరామ జయ 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 రామ సీతారామ శ్రీరామ జయ 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 రామ శ్రీరామ రామ
ఇది తాబేలు అండి. ఇది మన ఇంట్లో ఉండాలి, డబుల్ 3 ఉండాలి. ఇంకొకటి ఇక్కడ పెట్టిన సామాన్ ఎక్కువ దొరకట్లేదు. ఇది తాబేలు, ఇది వాటర్లో ఉండాలి. ఇలా పెట్టుకున్నాను. ఇది కూర్మ అవతారం. క్షీరసాగర మదనాన్ని చిలికినప్పుడు తాబేలుతోనే చిలికారు. ఇది శంఖం, ఇది కూడా వాటర్లో ఉండాలి. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటే ఒక్క క్షణం వాళ్ళు చూస్తే కష్టాలండి పట్టపందలు అయిపోతూ ఉంటాయి. ప్రతి మనిషి కూడా లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూడడమే. ఓం నమః శివాయ నమః రుద్రాయ నమః ఈశాయ నమః సర్వేశ్వరాయ పరమేశ్వరాయ నమః శివాయ నమః. ఇది అమ్మవారి పూజ అండి. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ఓం గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా, మమ తాపమ పాపుడి దేవా. అగణిత గుణదమ అశరణ శరణన పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. ప్రతిరోజు ఇలా పూజ చేసుకుని తులసమ్మ పూజ దగ్గరికి వెళ్ళాలి, చేసుకోవాలి. సచ్చినా బతికినా భూదేవి మనల్ని కడుపులో దాచుకుంటుంది కాబట్టి భూమాత పూజ కంపల్సరీ చేయాలి ప్రతి ఆడపిల్ల. అదండి ఈరోజు ఇలా పూజ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా మనస్ఫూర్తిగా చేసుకున్నాను. సండే కాబట్టి నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, టైం దొరకక ఉన్న దాంట్లో చకటక చేసేసుకొని వెళ్ళిపోవడం. హాయ్ హాయ్ హాయ్.